మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పేషెంట్ మేము నిన్న అడ్మిట్ చేసుకున్నామండి. మొదటి కాన్పు కొంచెం బేబీ పెద్దగా ఉంది అనేది ముందే చూసుకొని అవసరాన్ని బట్టి చూద్దాము అనేది అడ్మిట్ చేసుకుంటాం మేము పేషెంట్స్ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఈ రోజు నిన్నంతా పేషెంట్ కి ఏం కంప్లైంట్ లేదు. మార్నింగ్ కొంచెం పెయిన్ అనేది అడ్మిట్ చేసుకొని మేము ఎవ్రీ 4th అవర్లీనా డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ నీడ్ సెకండ్ అవర్లీనా మేము పీటల్ ఆట అదంతా మానిటర్ చేసుకుంటుంటాం. అలాగే మార్నింగ్ 6:30 కూడా మేమే పేషెంట్ పిలుచుకొని డ్యూటీలో ఉన్నవారు పిలుచుకొని చూసాము. అప్పుడు కూడా పేషెంట్ కి వేరే బీపీ అట్లాంటివి కూడా ఏమీ లేవు, నార్మల్ ప్రైమింగ్. సో తనకి పిటలాట అదంతా బాగానే ఉంది. కాకపోతే కొంచెం బేబీ పెద్దగా ఉంది కదా, విల్ గో ఫర్ అంటే నార్మల్ డెలివరీ కాకుండా సెక్షన్ కే చేసుకున్నాము అనే ప్లాన్ లో ఉండి 8:30కి పేషెంట్ ని సెక్షన్ కి డిసైడ్ చేసుకొని ప్లాన్ చేసుకున్నాం. వాళ్ళని ప్రిపేర్ చేశారా? అంటే వాళ్ళు ఆల్రెడీ నార్మల్ డెలివరీకి ప్రిపేర్ అయిన మైండ్ సెట్ ని మీరు కంప్లీట్ గా ఇప్పుడు సిజేరియన్ వాళ్ళకి ఎవరికి చెప్పమండి. జనరల్ గా ఏ పేషెంట్ కి మీకు ఇది నార్మల్ డెలివరీనేనా ఇది సెక్షన్ అవుతుంది అనేది డెఫినెట్ ఎండ్ ఆఫ్ ది డే చెప్తారు కదా మేడం. ముందు నుంచి కాకపోయినా ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా రిస్క్స్ ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఇంటిమేట్ చేయాలి కదా, చేస్తారు కదా. ఈ పేషెంట్ అంతా యాక్టివ్ లేబర్ లో కూడా లేదండి. పేషెంట్ కి జస్ట్ అప్పుడు కొంచెం పెయిన్ అనింది కాబట్టి అడ్మిట్ చేసాం మేము. యాక్చువల్ గా 40 weeks కి కానీ అడ్మిట్ చెయ్యం మేము. ఒక నార్మల్ వేరే ఏ కాంప్లికేషన్ లేకుండా ఉన్న పేషెంట్ కి 40 weeks కంప్లీట్ అయ్యేదాకా మేము అడ్మిట్ చెయ్యం. మేడం ఇక్కడ అడ్మిట్ ప్రాబ్లం కాదు, నేను చెప్పే వర్షన్ మీకు అర్థం కావట్లేదు. ఏ పేషెంట్ కైనా ఇప్పుడు సిజేరియన్ కి వెళ్లాల్సి వస్తే ప్రైవేట్ హాస్పిటల్ అయినా ది గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా వెళ్లే ముందు ప్రిపేర్ చేయించాలి, తనని ప్రిపేర్ చేపిస్తాం. అది మీరు అన్నారు, మీరు ఇప్పుడు ఒప్పుకున్నారు కదా. మరి ఆమెకి ఎందుకు ఇంటిమేట్ చేయలేదు అదే విషయాన్ని? చెప్పాం కదా, మీరే అన్నారు కదా మేడం ఇప్పుడు చెప్పలేదు అని చెప్పి. చెప్పలేదని అనలేదు, నేను చెప్పలేదని అనలేదండి. మా ఇప్పుడు పేషెంట్ కి పరిస్థితిని బట్టి చెప్తాం. యాక్చువల్ గా వాళ్ళే అన్నారు ఇందాక ఎవరికి చెప్పము అన్నారు మీరు. ఇప్పుడు అట్లా మేము కన్ఫర్మ్ గా నార్మల్ డెలివరీ అవుతుందా కన్ఫర్మ్ గా సెక్షన్ అవుతుందా అనేది మేము చెప్పలేము. నార్మల్ డెలివరీకి పెట్టిన వాళ్ళు కూడా సర్టెన్ ఎమర్జెన్సీ కండిషన్స్ వాళ్ళని ఇన్ ద ప్రాసెస్ డ్యూరింగ్ దట్ లేబర్ ప్రాసెస్ మేము ఎమర్జెన్సీ కింద చేసేస్తాం. రైట్. అప్పుడు మీరు అదైనా అవ్వచ్చు ఇదైనా అవ్వచ్చు అన్నట్టుగా మీరు ఇంటిమేట్ చేయాలి వాళ్ళకి. ఇట్లా ఉంది, బేబీ పెద్దగా ఉంది, సైజ్ పెద్దగా ఉంది, ఇది మా ప్రాబ్లమ్ ఇట్లా ఉంది అని చెప్పేసి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాకు డ్యూటీలో ఉన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మార్నింగ్ మేము రేపు పెద్దగా ఉంది కాబట్టి మేము 9 వరకు చేసుకుందాము. పేషెంట్ అప్పటి వరకు జస్ట్ అప్పుడే పెయిన్ అని వచ్చింది. యాక్టివ్ లేబర్ లో ఉంటేనేమో వెంటనే చేసేస్తాం మేము. లేటెంట్ ఫేజ్ మాకు కొన్ని ఫేజెస్ ఉంటాయండి, డిపెండింగ్ ఆన్ దట్ ఎమర్జెన్సీ తీసుకోవాలా లేకపోతే ఆ ఎమర్జెన్సీ కండిషన్ లో ఇంకా వేరే కేసులు వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం ఆపొచ్చు ఆ పేషెంట్ ని. అలాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి మాకు కొన్ని. దాన్ని బట్టి 9 o'clock చేసుకుందాం అనేది పేషెంట్ ని అప్పుడు ఇందాక డ్యూటీలో ఉన్న మేడం కూడా పేషెంట్ కి అమ్మాయి ఏమన్నా తిన్నావా అని అడిగేసి చూసి ఏం తినలేదంటే ఇక నుంచి ఏమి తినకు అని కూడా టెంటేటివ్ గా ప్రిపరేషన్ అవుతుంది పేషెంట్. 8:30కి కన్ఫర్మ్ చేసుకొని బిఫోర్ లేబర్ ప్రాసెస్ మీది ఈ పార్ట్ పక్కన పెట్టండి. అండ్ ఇంజెక్షన్స్ ఏమి ఇచ్చారు మీరు? అంటే సిజేరియన్ తీసుకెళ్లేటప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చారు, దాని వల్ల బేబీ తేడా హాని జరిగే ఇంజెక్షన్స్ మేము ఏ పేషెంట్ కూడా ఇవ్వం. ఏదన్నా ఇస్తే అది యూస్ఫుల్ అయ్యేదే ఇస్తాం తప్ప సిజేరియన్ కి ముందు 2 hours ముందు యాంటీబయాటిక్ ఇస్తాం. ఈ పేషెంట్ కూడా అలాగే 2 ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్స్ ఇచ్చారు మీరు. ఓకే, మీకు ఎప్పుడు తెలిసింది మేడం అంటే బాబు చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి? బిఫోరే మీకు తెలిసిందా లేదంటే ఆఫ్టర్ మీరు డెలివరీ చేసిన తర్వాత? లేదండి, బిఫోరే మేము పేషెంట్ ని అంతా ప్రిపేర్ చేసుకున్నాక మళ్ళీ తీసుకుపోయే ముందు కూడా మేము ఫీటల్ హార్ట్ చెక్ చేసుకుంటాం. అవును, ఆన్ టేబుల్ కూడా మేము ఒక్కొక్కసారి కొన్ని కండిషన్స్ లో మేము లేబర్ రూమ్ నుంచి లోపలికి తీసుకుపోయే అంత ఎమర్జెన్సీ దాంట్లో కూడా బేబీ పోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మేము ఆన్ టేబుల్ కూడా చెక్ చేసుకుంటాం. పేషెంట్ షిఫ్ట్ చేసేటప్పుడు కూడా చెక్ చేసుకుంటాం. సో ఆ షిఫ్ట్ చేసుకునే ముందు అంటే ఎక్కడైతే లేబర్ రూమ్ లో ఉందో పేషెంట్ లేబర్ రూమ్ నుంచి ఆపరేషన్ థియేటర్ కి తీసుకుపోయే ముందు అప్పుడు చెక్ చేసుకున్నప్పుడు తెలియలేదు. అలా ఎలా తెలియకుండా ఉంటారు? అలా ఎలా అదే కదా సడన్ అంటే అదే. అంటే ఇక్కడ లేబర్ రూమ్ నుంచి ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్లే ముందు మధ్యలోనే ఏదో జరిగింది? మధ్యలో కాదు, షిఫ్ట్ చేసే ముందు మేము మళ్ళీ చూసుకునే ఆపరేషన్ థియేటర్ కి పంపిస్తాము. ఇక్కడ లేబర్ రూమ్ కు ముందే మీరు చూసుకున్నారు, ఫీటల్ చెక్ చేసుకున్నారు, అట్లా హార్ట్ బీట్ ఉందా? లేదు. షిఫ్ట్ చేసే ముందు లేదు, అందుకే కదా మళ్ళీ మేము పేషెంట్ వాళ్ళని అందరినీ పిలిచి ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇట్లా జరిగింది, సడన్ గా ఇలా అయ్యింది,
లేబర్ రూమ్ కి ముందే, ఆపరేషన్ థియేటర్ ముందే మీకు తెలిసింది. పేషెంట్ కు సంబంధించిన వాళ్ళకి ఎవరికి ఇంటిమేట్ చేశారు? అది కిందకు వచ్చారు కదండి వాళ్ళ రిలేషన్, ఒక 3-4 వచ్చారు. వాళ్ళ 2 లేడీస్ 2 జెంట్స్ మాట్లాడారు. వాళ్ళకి ఇంటిమేట్ చేశారు. ఈ 2 hours ప్రాసెస్ ఇంజెక్షన్ ఇచ్చే ముందు కూడా మీకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఒక్క 2 hours లో మీరు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాతనే ఈ ప్రాబ్లం. ఇంజెక్షన్ కి దానికి సంబంధం ఉందా లేదా అని నేను అనట్లేదు మేడం, మీరు ఇక్కడ క్లియర్ గా వినండి. 2 hours బిఫోర్ మీరు ఇంజెక్షన్ వేయడానికి పేషెంట్ దగ్గరికి వెళ్ళినారు కదా, అప్పుడైతే ఏ ప్రాబ్లం అని కాదండి. ఆపరేషన్ కి తయారు చేసుకున్నప్పుడు అది 2 hours 1 hour అక్కడ ఇచ్చిన కేస్ షీట్ చూస్తే తెలుస్తుంది నాకు ఎప్పుడు ఇచ్చారు అనేది. అది యాంటీబయాటిక్ అయితే ఇస్తాము పేషెంట్ ప్రిపేర్ చేసుకునే ముందు. ఎనీ ఎమర్జెన్సీ కేసు యాంటీబయాటిక్ ఇస్తాము, పెరినామ్ ఇస్తాము. అంటే వేరే ఇంజెక్షన్స్ కొన్ని కంపల్సరీ ఇచ్చే ఉంటాయి, ఆ ఇంజెక్షన్స్ ఇస్తాము. మీరు అన్నది ఇంతకుముందు యాంటీబయాటిక్స్ అన్నారు. అవును, యాంటీబయాటిక్ ఇస్తాము, పెరినామ్ కూడా ఇస్తాము. అంటే పేషెంట్ కి వామిటింగ్ కాకుండా. అది ఓకే. ఇంకా వేరే ఇంజెక్షన్స్ ఏమన్నా ఉంటాయి? జనరల్ గా అయితే ఏమి ఇయ్యమండి, పేషెంట్ నీడ్ బట్టి. ఇప్పుడు ఈ పేషెంట్ కి ఏం నీడ్ వచ్చింది? కేస్ షీట్ చూడాలా వద్దా? మీరు కేస్ షీట్ కి తెలియకుండా ఎట్లా డీల్ చేస్తున్నారు మేడం? ఇంత పెద్ద ప్రాబ్లం. అవునండి, నాకు మీరు కేస్ షీట్ తెలియదా మీకు? మార్నింగ్ వచ్చి నుంచి మీదే ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు తను చూసి వచ్చారు. అడగండి. అదే అండి, మీకు ప్రాపర్ తెలిసి ఉండాలి కదా. ఇక్కడ 2 థింగ్స్ అండి మాకు బాగా జనరల్ గా యాంటీబయాటిక్ ఒకటి, పెరినామ్ ఒకటి ఇస్తామండి. మీకు అంతకు మించి వేరే ఇచ్చారనేది మీకు తెలియదు అంతే కదా. మీరు అంతకుముందు కూడా ఇంకొక విషయం అండి, ఇక్కడ మిషన్ హాస్పిటల్లో, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా వరకు ఇలాంటి కేసెస్ అవుతున్నాయి. చాలా వరకు నార్మల్ డెలివరీ చేయడానికి మేము డిలే చేస్తాము, ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు రావాలి, ఆ టైం వచ్చినప్పుడే చేస్తాం అంటున్నారు అనేది ఒక మాట వచ్చింది. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ప్రభుత్వం నుంచి అంటే నార్మల్ డెలివరీ చెయ్యాలి అనేది కాన్సెప్ట్ ఎక్కడైనా ఉంటదండి. అంటే అది నార్మల్ డెలివరీకి పాసిబుల్ అయితే, నార్మల్ డెలివరీ పాసిబుల్ అయ్యేదాన్ని తీసుకుపోయి సెక్షన్ కి అయితే చెయ్యం. Whenever there is a need or indication for section, we will do section. అంటే బయట వస్తుంది మరి అది బయట వాళ్ళని అడగాలండి. బయట వాళ్ళు కొంతమంది చెప్పారు మేడం దాని మీద. ఇప్పుడు మీకు అట్లా రూల్స్ అనేవి లేవు అంటున్నారు. మరి ఈ ప్రాపర్ కండిషన్ లో డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ నీడ్ మేము చేస్తామండి. యాజ్ ఎ గైనకాలజిస్ట్, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ నీడ్ మాత్రమే we will do whether it either normal delivery or section. అక్కడ మాకు పేషెంట్ ప్రయారిటీ, బేబీ కండిషన్, మదర్ కండిషన్, పేషెంట్ కి ఏది అవసరమో అది చేస్తాం. ఇప్పుడు పేరెంట్స్ కి మీరు ఏమి చెప్తారు? మరి వాళ్ళ న్యాయం కావాలి, మాకు ఇది జరిగింది మీ పొరపాటు వల్లనే అని అంటున్నారు. దానికి సమాధానం మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? పొరపాటు అనేది ఎక్కడ పొరపాటు అని అనుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడాం. మేము మానిటర్ చేస్తానే ఉన్నాము పేషెంట్ ని. 6:30 కూడా ఫీటల్ హార్ట్ ఉంది. అంత సడన్ గా అయ్యిన దానికి ఎవరమో ఎక్స్ప్లెయిన్ చెయ్యలేమండి. కొన్ని కేసులు ఇప్పుడు నార్మల్ గా మన హ్యూమన్ బీయింగ్స్ లో కూడా సడన్ డెత్స్ అవుతా ఉంటాయి, కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ సడన్ డెత్స్ ఉంటాయి. ఇప్పుడు అది ఎందుకు అవుతుంది అని మేము కూడా విశ్లేషించుకోవాలి. కొన్ని మాకు కూడా ఇలాంటి కేసులు అరుదే, ఫ్రీక్వెంట్ గా కావు, ఇలాంటివి అరుదుగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సడన్ డెత్స్ మీద కొంత డిస్కషనే అవుతుంది, సిఎంఈలే అవుతున్నాయి ఎందుకు ఇలా అవుతున్నాయి. చాలా మంది డాక్టర్లు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు డెలివరీ టైంలో అనేసి అయితే ఆ పేషెంట్ చెప్తున్నారండి. నాకు వినిపించింది చాలా మంది డాక్టర్స్ వచ్చారు చూసారు అని చెప్పేసి. అంటే ఆమె క్రిటికల్ గా ఉందని మీరు ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా? లేదంటే అంటే మీకు ఏ వర్షన్ లో చెప్పారండి? వాళ్ళు ఏదో అన్నారు, పేషెంట్ అడిగింది చెప్పారు. చాలా మంది డాక్టర్స్ ఎప్పుడు వచ్చి చూసారు? ఆమెకి ఫీటల్ హార్ట్ మీకు పనిచేయట్లేదు అని మీరు బయటికి అన్న తర్వాత చాలా మంది డాక్టర్స్ వచ్చారు అన్నారు. అప్పటి వరకు మీరు బయటికి అన్న తర్వాత అని కాదండి, జనరల్ గా మాకు స్టూడెంట్స్ ఉంటారు, పీజీ స్టూడెంట్స్ ఉంటారు, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు, ప్లస్ ఇంటర్న్స్ ఉంటారు. జనరల్ గా ఒక కేసు చూస్తున్నారు అంటే అందరూ ఆ కేసు కోసం చూసుకోవడానికి చుట్టూ ఉంటారు. వీళ్ళతో పాటు సిస్టర్స్ ఉంటారు. వాళ్ళని చూసి వాళ్ళు చాలా మంది అనుకోవచ్చు. ఫస్ట్ ఫీటల్ హార్ట్ చూసిన వాళ్ళు అయితే ఎవరికి వీలైతే వాళ్ళు చూస్తారు, జూనియర్ డాక్టర్, సీనియర్ డాక్టర్, అక్కడ ఉన్న మానిటరింగ్ మాకు షెడ్యూల్ ని బట్టి చూసుకుంటాం. ఫస్ట్ చూసిన వాళ్ళకి తెలియకపోతే నెక్స్ట్ సీనియర్ పిలుస్తారు. అట్లా అలాంటి క్రమంలోనే ఒక 2-3 డాక్టర్లు బిఫోర్ కన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు కన్ఫర్మ్ అవర్ సెల్స్. ఒక బేబీ లేదు అని చెప్పే ముందు మేము దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఉత్తగానే మాకు ఏదో ఒక్కోసారి స్ట్రెత్ బేబీ పొజిషన్ వల్ల వినపడకపోవచ్చు, మనం కొన్ని కారణాల వల్ల బేబీ ఉండి కూడా వినపడకపోవచ్చు. అట్లాని మేము వాళ్ళకి వెంటనే డిక్లేర్ చేయలేము కదా. వీ హ్యావ్ టు కన్ఫర్మ్ దట్.
ప్రాబ్లం ఉంది అని చెప్పేసి కొంచెమైనా వాళ్ళకి ఇంటిమేట్ చేయాల్సింది అనేది అయితే మా ఉద్దేశం అండి. అది చెప్పినాం కదా, ముందు చెప్పాలి. అందరం మేము కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకి చెప్పినాం కదా. నార్మల్ డెలివరీ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ సిజేరియన్ అవసరం అని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం అనేది అయితే వాళ్ళు రాంగ్ గా చూస్తున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాకు కూడా అదే అనిపిస్తుంది. మీరు నాకు ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు ఏదైనా- చెప్పిన వర్షన్ ని బట్టి డ్యూటీలో ఉన్న డాక్టర్ ఇది నార్మల్ కాదు, ప్రిపేర్ చేసుకుంటాము అనే చెప్పినాము అని చెప్పారు. లైక్ మీ వర్షన్ అయితే మీరు చెప్పారంటే దీనికి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ అయితే జరగాలని అయితే మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ప్లీజ్ కోఆపరేట్ చేయండి దానికి కూడా. And ఇలాంటివి జరగకుండా అయితే దయచేసి మా తరపు నుంచి అయితే రిక్వెస్ట్ అండి. చాలా మంది ఇలాంటివి వేడుకుంటున్నారు, మిషన్ హాస్పిటల్ ఇలా జరుగుతుంది అని. ఆ విషయం కూడా ఎందుకు వచ్చింది అనేది అయితే మీరు కొంచెం కేర్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.